అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం మహాదేవుడు మంచి దేవుడిని యేసు ప్రభు నామంలో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా దినాలు 40 రోజులకు సంబంధించి 28వ రోజులో మరి ఇక్కడ ఉంటున్న మీ అందరికీ మరి ఈ యొక్క ముఖ్యమైన విషయాలు తెలియచేయాలనే ఉద్దేశంతో హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున ఇక్కడికి రావడం జరిగింది. స్థానికంగా ఇక్కడ సహోదరులు ఇమ్మాన్యుయల్ గారు, రత్నం గారు వారి కుటుంబ పక్షంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు వినాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదే సమయంలో మా యొక్క సహోదరులు కొన్ని విలువైన మాటలతో కూడిన చిన్న పుస్తకాలు మరి ఉచితంగా మీకు అందిస్తున్నారు. వాటిని ప్రేమతో స్వీకరించి చదివి సత్యాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మరి దేవుని వాక్యంలో మరి మానవులుగా మనకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. సాధారణంగా మనం మనిషి అనగానే పైకి కనబడే శరీరం గురించే మనం ఆలోచన చేస్తాం. కానీ మనిషిలో 3 భాగాలు ఉన్నట్టుగా మనం చూస్తాం, వింటూ ఉంటాం మాటలు. శరీరము, ఆత్మ, మనసు, ఈ పదాలు మనకు తెలిసినవే, కొత్తవేం కావు. శరీరము, ఆత్మ, మనసు, ఈ శరీరాన్ని గురించి మనం ఎంతో మరి శ్రద్ధ తీసుకుంటాం. శరీరానికి మంచి ఆహారాన్ని, అలాగే మంచి వస్త్రాన్ని, నివసించడానికి మంచి ఇల్లుని మనం కలిగి ఉంటాం. ఈ యొక్క భూమి మీద శరీరం కొరకు ఎన్నో ఏర్పాట్లు మనం చేసుకున్నాం. ఏదైనా అనారోగ్యంగా వస్తే కనుక మనల్ని చూడడానికి డాక్టర్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మన శరీరాన్ని పోషించుకోవడానికి రకరకాల విద్యలు ఈ లోకంలో మనం నేర్చుకుంటున్నాం. చదువు కూడా దాంట్లో భాగమే. ఈ విధంగా శరీరం యొక్క క్షేమం కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం. కానీ తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ శరీరానికి ఎంత జాగ్రత్తలు మనం తీసుకున్నా ఏదో రోజున బలహీనమై మరి శుష్కించి మరి శరీరము క్షయమైపోతుంది. అనగా మరణం అనేది ఇక శరీరానికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ భేదం లేకుండా అందరికీ మరణము చూడక బ్రతుకు నరుడెవడని రాయబడింది. అంటే అందరూ కూడా సామాన్యులు మొదలుకొని మరి సామంతుల వరకు అందరూ కూడా ఈ శరీరాన్ని ఏదో రోజున మనం కోల్పోతాం. కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ అనేది మనందరం కూడా కలిగి ఉన్నాం. మరి పేదలు, ధనికులు, లేకపోతే ఇతరత్ర ఏ భేదం లేకుండా మనందరం కూడా ఆత్మ కలిగి ఉన్నాం. మరి ఆత్మ కూడా మరి సంరక్షణ అనేది అవసరం. ఏ విధంగా ఈ ఆత్మకు రక్షణ మనకి కలుగుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లే దేవుని వాక్యంలో ఇప్పుడు మనం విన్నాం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు అనే పదం. కాబట్టి ఈ ఆత్మరక్షణ అనేది మనం తినే తిండి ద్వారా కానీ, మనం కట్టే బట్ట ద్వారా కానీ, మనం నివసించే ఇంటి ద్వారా కానీ, మనకు కలిగిన ధనగణతుల ద్వారా కానీ ఆత్మకు రక్షణ అనేది ఉండదు. అంటే ఇవన్నీ వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇవన్నీ కూడా శరీరానికి ఉపయోగపడతాయి. కానీ ఎంత ఉపయోగపడిన ఏదో రోజు నీ శరీరము మరి నశించిపోద్ది. కానీ ఎప్పటికీ నశించినది ఆత్మ అనే భాగము మనం కలిగి ఉన్నాం. మరి ఆత్మరక్షణ ఎలా వస్తాయి అంటే, విశ్వాసమునకు ఫలమును, విశ్వాసం ద్వారా మరి ఆత్మరక్షణ పొందుకోగలం. ఏంటి విశ్వాసం? ఎటువంటి విశ్వాసం మనకి ఆత్మరక్షణ కలిగిస్తుంది అనేది ఆలోచన చేస్తే, అసలు ఈ ఆత్మకి కలిగిన సందర్భం ఏంటి, పరిస్థితి ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారని రాయబడింది. పాపోహం, పాపాత్మ, పాపకర్మ, త్రాహిమాం అనే పదాలు మనం వింటూ ఉంటాం. దాంట్లో మరి పాపాత్మ అనగా నా ఆత్మ పాపంతో నిండిపోయింది అనే భక్తుడు మరి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ రోజు నీ మాటలు ఉంటుంది ప్రియమైన సహోదరులరా, మన ఆత్మకి పట్టిన దుస్థితి ఏంటంటే పాపం చేత మనం పీడించబడతా ఉన్నాం. పైకి బాగానే ఉన్నాం, మంచి ఆరోగ్యంగా ఉన్నాం, లేదా మంచిగా కనబడుతున్నాం, అందంగా ఉన్నాం, మనకి అన్ని సమకూర్చుకుంటున్నాం, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, తినడానికి తిండి సమకూర్చుకుంటున్నాం, ఉండడానికి మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచిదే. కానీ మన ఆత్మ పాపం చేత పీడించబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ ఆత్మకు పట్టిన పాపం బట్టి మనం పరలోకాన్ని మరి వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే డబ్బు కాదు, చదువు కాదు, లేకపోతే మన కులం, మన మతం కాదు. కానీ పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆత్మకు పట్టిన ఈ దుస్థితి నుంచి ఎవరు విడిపించగలరు? ఆత్మకు పట్టిన ఈ పాపాన్ని ఎవరు తప్పించగలరు? ఆత్మకు పట్టిన ఈ పాపాన్ని ఎలా కడుక్కోగలం ఆలోచన చేయండి. శరీరానికి మురికైతే మరి నీటితో శుభ్రం చేసుకుంటున్నాం,
సబ్బు పెట్టి మరి కడుక్కుంటున్నాం. బట్టలు కనుక మురికైతే మరి బట్టలు సబ్బు పెట్టి ఉతుక్కుంటున్నాం. మరి ఆత్మకు పట్టిన ఈ యొక్క పాపము ఎలాగ పోద్ది? మరి ఏ ద్రవము ఈ ఆత్మకు పట్టిన పాపాన్ని మరి యొక్క శుద్ధి చేస్తుంది అని ఆలోచన చేస్తున్న దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయండి. ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, రక్తం ద్వారా మాత్రమే మరి మన యొక్క ఆత్మకు పట్టిన పాపం అనేది పోద్ది తప్ప మనం చేసే పుణ్యకార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల, ఇతరత్ర కార్యక్రమాల వల్ల మన ఆత్మకు పట్టిన పాపాన్ని మనం పరిహరించుకోలేము. మరి ఈ రక్తము ఎటువంటి రక్తమై ఉండాలి అంటే, మన పూర్వీకులు కోడెలు మేకలు జంతువుల యొక్క రక్తాన్ని ఒలికించారు. కానీ దేవుని వాక్యం చెప్తోంది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయండి. అనగా దేవుని రక్తం మాత్రమే మనిషికి పట్టిన పాపాన్ని తీసివేయగలదు. అందుకొరకే మన యొక్క దేశంలో రాయబడిన గ్రంథాల్లో కూడా మరి రాయబడిన మాటలన్నీ అంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని రాయడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, మనుషులందరి పాపములు పరిహరింపబడాలంటే దేవుడే స్వయంగా తన రక్తాన్ని, తన పుణ్యమైన రక్తాన్ని చిందించాలి, దానంగా ఇవ్వాలి. కాబట్టి ఈ రోజున అలాగూ చేసినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పరిశుద్ధులైన ఆ దేవుడు, రక్తమాంసములు లేని ఆ దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి, దేవుని వాక్యం చెప్తోంది యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. మరి ఈ లోకంలో ఇంతమంది ఉంటుండగా వారందరిలో యేసు ప్రభు వారు ఎందుకు ఆయన తన రక్తాన్ని చిందించారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. ఆయన లోకంలో ఉన్న నిన్ను నన్ను మనం తప్పిపోయినప్పటికీ, ఆయనకి దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన ఆత్మకు పడిన పాపమును తొలగించడానికి అవసరమైన క్రయధనాన్ని, ఆ విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు చావుని తప్పించుకోవడానికి రాలేదు, చావుని మరి లేదా మరణాన్ని మరి ఎదుర్కోకుండా వెళ్ళిపోవడానికి ఈ లోకంలోకి రాలేదు. కానీ ఆయన మరణించడానికి, అందుకొరకు ఆయన భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, మనిషి కుమారునికి యేసు ప్రభు వారు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణము అనగా తన రక్తము చెల్లించడానికి వచ్చారు. అందుకొరకు ఈ మాటలు పెట్టిన ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారి శిలువ మీద మరణించింది నీ కొరకు నా కొరకు. మనం చేతులతో చేసిన అపరాధం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన పాప నడకల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన తలలోంచి వచ్చిన చెడు తలంపుల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మనం చేసిన ప్రతి పాపం కొరకు ఆయన దేహం అంతా మరి కొరడాలతో కొట్టబడింది, చీల్చబడింది. మరి ఒక జల్లెడ మాదిరిగా ఆయన శరీరం మారింది. ఆయన యొక్క శరీరం నుండి రక్తము ఊటలుగా ప్రవహించింది. కారణం ఏంటంటే, మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని కలువరిశిలలో చిందించారు. ఆయన రక్తం యొక్క ప్రభావం ఎలాంటిదంటే, యుగాలు తరతరాలు కూడా ఆయన ఎందుకు విశ్వసించే వారికి మరి ఈ యొక్క రక్షణని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ. ఇక్కడ ఆత్మరక్షణ అనేది ఎలా వస్తుందంటే, విశ్వాసం ద్వారా వస్తుంది. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు వారి రక్షకుడు, ఆయన చిందించిన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది, ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ ద్వారా నేను పరిశుద్ధంగా జీవించగలను అని ఎవరైతే నమ్ముతారో, మీరు స్త్రీలైనా పురుషులైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ ధర్మాన్ని అవలంబించేవారైనా, ఇటువంటి విశ్వాసాలను ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మాత్రమే మన ఆత్మిక రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు శక్తి లేక సామర్థ్యం లేక చనిపోలేదు, కానీ మనందరికీ కూడా ఆత్మరక్షణను ఇవ్వడానికి అనగా విమోచన ఇవ్వడానికి, ముక్తిని ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారు. అందుకొరకే ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళిచున్నాను, నేను ఉండి స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మరక్షణ పొందుతారో వారే ముక్తిని పొందుకుంటారు. కాబట్టి మనం ముక్తిని పొందాలి, పరలోకం చేరాలని ఆశ మనకు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా ఆత్మరక్షణని పొందుకోవాలి. ఈ ఆత్మరక్షణ అందరికీ అందుబాటులోనే ఉంది. కాబట్టి ఈ ఆత్మరక్షణ పొందాలంటే మనం చేయవలసిన పని ఈ రక్షణని కోరుకోవాలి. రక్షణ అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మరి అంతం వరకు, మన జీవిత కాలం వరకు కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవిస్తూ ఉండాలి. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడను. కాబట్టి ఈ రక్షణను ఉచితంగా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే ప్రభు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. ఎవరైతే ఈ ఆత్మరక్షణ పొందుకుంటారో వారు దేవుని యొక్క నిత్యరాజ్యము, అంతము లేని, మరణము లేని,
మరి నిత్యముండే రాజ్యము నిత్య జీవంలోనికి పరలోక పట్టణంలోనికి వారు ప్రవేశించడమే కాకుండా ప్రభుతో పాటు పరిశుద్ధులతో పాటు యుగయుగాలు తరతరాలు సంతోషంతో సమాధానంతో జీవించే సమయం. ఈ రోజు నీ లోకల్లో మనకు కలిగిన ధనగణతలను బట్టి ఏదో కొద్ది కాలం సౌఖ్యంగా ఉండొచ్చేమో గాని మరి మన యొక్క మనసులో నెమ్మది లేక శాంతి లేక మరి సంతృప్తి లేక జీవిస్తా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వసించినటువంటి వారికి ప్రభు ఆత్మరక్షణ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకొరకు ఆయన మనల్ని పిలుస్తున్నారు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును అని ప్రభు పిలుస్తున్నారు. యేసు ప్రభు వారు మన ఆత్మకు రక్షణ అనుగ్రహించే దేవుడు, మన శరీరానికి స్వస్థత ఇచ్చే దేవుడు, మన మనసుకి నెమ్మదినిచ్చే దేవుడు. ఈ విధంగా ఇటువంటి దేవుడు 3 రంగాల్లో దేవుడు మనకు ఉపయోగపడుతున్నాడు. శరీరానికి స్వస్థ, ఆత్మకు రక్షణ, మనసుకు నెమ్మది. ఇలాగూ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని మనం మరొకరు ఎవరిని కూడా చూడలేం. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు. మరి అటువంటి మంచి దేవుడిని మీరు అందరూ తెలుసుకోవాలని, ఆయన విశ్వసించాలని, ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలుగా మీకు తెలియజేస్తున్నాం. మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ప్రేమతో చదవండి. అదే సమయంలో ప్రపంచంలోకెల్లా ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని పరిశీలించి మీరు అందరూ చదువుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. మరింత సమాచారం కొరకు మరి దేవుని యొక్క మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జయరామానుపేట నునుగుప్ల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ సంఘపక్షంగా మీకు ప్రత్యేకమైన ఆహ్వానం. లేదా మీకు దగ్గరలో ఉన్న మందిరంలో మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని బిడ్డలు మరి దేవుని సేవకులను సంప్రదించి ఈ యొక్క రక్షణ, విలువైన శ్రేష్టమైన రక్షణ మీరు పొందుకోవాలని కోరుతున్నాం. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకి నిండుగా అనుగ్రహించింది గాక. ఆమేన్. అదే సమయంలో చిన్న ప్రార్థన మేము చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి.